రామ్ ఝూలా ఈ వంతెన ఎక్కడ ఉంది, దీని విశేషాలు తెలుసుకుందాం. మనకి ఇక్కడ దేవాలయం కనబడుతోంది, ఈశ్వరాలయం. ఋషికేశులో అతి ప్రసిద్ధమైనటువంటిది ఈ రామ్ ఝూలా. మనకి ఇంద్రధనస్సు ఆకారంలో కనబడుతోంది. ఆ వైపున కిందకు వంగి ఉంది, ఈ వైపున కిందకు వంగి కనబడుతోంది. ఇంద్రధనస్సు ఆకారంలో ఉంది. మనకి ప్రవేశ ద్వారం దగ్గరికి వచ్చేటప్పుడు ఈ ప్రవేశ ద్వారం ఎంత ఎత్తుగా ఉందో చూడండి. దాన్ని మీకు ఇలా తిప్పి చూపిస్తున్నాను. చాలా ఎత్తుగా ఉంటుంది ఈ ప్రవేశ ద్వారం. ఈ ఐరన్ తోటి బాగా ఎత్తుగా నిర్మించబడినటువంటిది. ఇప్పుడు మనం ఆ ప్రవేశ ద్వారంలో నుండి లోపలికి వెళ్తాం. చూడండి, ఇలాగా ఈ ప్రవేశ ద్వారం నుంచి లోపలికి మనం ప్రవేశిస్తాం. చూడండి, రామ్ ఝూలా. వీరభద్రరావు మామిళ్ళపల్లి ప్రెజెంట్స్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాడి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి కామెంట్ను కూడా కింద బాక్స్లో రాయండి. డివోషనల్, కల్చరల్, సీ మై ఆల్ వీడియోస్ కంటిన్యూస్లీ. రామ్ ఝూలా వంతెన ఇది చాలా ఎత్తుగా ఉంటుంది. ఆ ఎత్తైన ప్రదేశాన్ని మీకు అలా చూపించాను. ఇక్కడ చూడండి, ఈ దారి మట మనం నడుచుకుంటూ వెళ్తాము. ఇది నడుస్తే ప్రదేశం చూడండి. ఎంతో ఎత్తు నుంచి ఈ ఐరన్ రోప్స్కి వేలాడదీయబడి ఉన్నాయి ఈ వంతెన. ఎటువంటి పిల్లర్స్ కింద ఉండవు. ఇలా నడుచుకుంటూ వెళ్తారు. 450 అడుగుల పొడవు ఉంది ఈ వంతెన. 450 అడుగుల పొడవు ఈ వంతెన. కదులుతుంటే ఈ వంతెన నడుస్తున్నప్పుడు కదులుతూ ఉంటుంది అన్నమాట. ఈ వంతెన నడుస్తున్నప్పుడు వంతెన కదులుతూ ఉంటుంది. ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతాం. చూడండి, అంత ఎత్తు నుంచి ఈ ఐరన్ రోప్స్కి ఈ వంతెన వేలాడుతూ ఉంటుంది. భయపడతాం. ఆ వంతెన మీద నడుస్తున్నప్పుడు భయం వేస్తుంది, కానీ ఏం భయపడక్కర్లేదు. కింద ఐరన్ రాడ్స్ మీద ఐరన్ ప్లేట్స్ వేసి ఉన్నటువంటిది. చూడండి, గంగా నది చాలా వేగంగా ప్రవహిస్తుంది. ఇక్కడ చాలా లోతుగా కూడా ఉంటుంది. చుట్టూ పర్వత ప్రదేశాలు, ప్రకృతి రమణీయంగా ఉంటాయి. చార్ధామ్ యాత్రికులను ఆకర్షించే విధంగా ఈ ప్రదేశం ఉంటుంది. ఈ రామ్ ఝూలా అంత బాగుంటుంది. ఇది ప్రతి ఒక్కరూ కూడా చూడవలసిన ప్రదేశం. ఇలాంటి ప్రదేశాలు చూడవలసినవి ఈ రిషికేశ్లో చాలా ఉన్నాయి. అందులో ఈ రామ్ ఝూలా. ఆ కనిపించేది ఎదురుకుండా జానకీ సేతు ఎదురుకుండా. పశ్చిమాన శివానంద ఆశ్రమాన్ని, తూర్పున స్వర్గాశ్రమాన్ని కలుపుతూ ఈ వంతెన కనబడుతుంది. చార్ధామ్ యాత్రికుల్ని ఆకర్షించే విధంగా ఈ వంతెన కనబడుతుంది మనకి. గంగా నది ప్రవాహం చాలా వేగంగా ఉంటుంది. చుట్టూ కూడా పర్వత సానువులతోటి ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రకృతి రమణీయంగా ఉంటుంది. కింద చూడండి, రోడ్డు చాలా క్లియర్గా కనబడుతుంది మనకి. చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అదే జానకీ సేతు దూరంగా కనిపించేటువంటిది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన ప్రదేశం. పవిత్ర గంగా నది మీద ఈ రామ్ ఝూలా మనకు కనబడుతుంది. ఎంతోమంది యాత్రికులను ఆకర్షించే విధంగా ఉంటుంది. ఈ వంతెన ఇంద్రధనుస్సు ఆకారంలో ఉంటుంది. మనం దగ్గరికి వచ్చేసాం. 450 అడుగుల పొడవులో ఉంటుంది. చాలా ఎత్తుగా ఉంటుంది. ఇటు పక్కన కూడా చూడండి, ఆ పక్కన 2 స్తంభాలు ఎత్తుగా ఉంటాయి, ఈ పక్కన 2 స్తంభాలు ఎత్తుగా ఉంటాయి. చూడండి, అంత ఎత్తు నుంచి ఈ ఐరన్ రోప్స్తో వేలాడదీయబడినటువంటి వంతెనది. ఎంత అందంగా ఉందో, ప్రకృతి రమణీయంగా ఉంది. ఐరన్ రోప్స్ చాలా క్లియర్గా కనబడుతున్నాయి మనకి. ఈ విధంగా ఈ వంతెన కనబడుతుంది. అదిగో చూడండి, ఎంత క్లియర్గా కనబడుతుందో మనకి. అదిగో అంత ఎత్తు ఉంటుంది. ఇలా మనం ఈ పక్కకి ప్రయాణం చేస్తాం. అటు వచ్చేసాం, దగ్గరికి వచ్చేసాం మనం. ఈ వంతెన దాటి అవతల వెళ్తున్నాం. ఇంకా
వెళ్ళిన వాళ్ళ రోడ్డు కనబడుతుంది. ఆ రోడ్డు నుంచి కుడి పక్కకు రోడ్డు, ఎడం పక్కకు రోడ్డు ఉంటాయి. ఇటు వెళ్ళవలసిన వాళ్ళు అటు వెళ్ళవచ్చు. మరొక్కసారి ఆ గంగా నదికి నమస్కారం చేసుకోండి. గంగను పేరు విన్నా, గంగా పేరు స్మరించిన సర్వ పాపాలు కూడా నశిస్తాయి. ఓం శ్రీ గంగా నదీ మాతా నమః. చూడండి, శ్రీమాత్రే నమః. అదో చూడండి ఎంత బాగుందో. ఐరన్ డోస్ తోటి ఈ రామ్ఝులా దగ్గరికి వచ్చేసాం మనం. చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ కూడా చూడదగినటువంటి ప్రదేశం, పర్యాటకులను ఆకర్షించే విధంగా ఉంటుంది రామ్ఝులా. ఇదిగో చూడండి ఎంతో బాగుందో. ఎంత ఎత్తుగా ఉందో చూడండి. అదిగో అంత ఉన్నతమైన స్థితిలో ఉంది అది. మనం కింద కొన్నాం, ఈ వైపుకి వచ్చేసాం దగ్గరికి ఇంచుమించుగాను. ఇలా చాలామంది ఇటు నుంచి అటు నుంచి వెళ్తూ ఉంటారు. ఎక్కువగా పర్యాటకుల యొక్క రద్దీ ఎక్కువ కనబడుతూ ఉంటుంది. శారదాం యాత్రికులకు వచ్చిన వాళ్ళు చాలామంది కనబడుతూ ఉంటారు ఇక్కడ. ఈ పక్కకు వచ్చేసాం మనం. చాలా క్లియర్గా కనబడుతుంది మనకి. ఇటు వచ్చేసాం. అది అటు రోడ్డు, ఇటు రోడ్డు. ఇటు వెళ్ళాల్సిన వాళ్ళు అటు వెళ్తారు. ఇదంతా కూడా మార్కెట్, మొత్తం అంతా కూడా మార్కెట్. మై యూట్యూబ్ ఛానల్ వీరభద్రరావు మామల్లిపల్లి ప్రెజెంట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.